సో ఇది మనకి శ్రీకాకుళంలో స్థలం అయితే 20 సెంట్లు ఉందండి. కానీ ఇది ఒక 2000 SFT అంటే గర్భం అన్నమాట. కనీసం 1700 గర్భం ఉంటుంది, ఒక 300 SFT బయట ఉంటుంది అనమాట. ఇక్కడ మార్కింగ్స్ వేయడానికి కనీసం ఒక 9 మంది మనుషులు పనిచేస్తున్నారు. ఇందులో ఒక 5గురు మేసుళ్ళు, మిగతా 5గురు హెల్పర్స్ అన్నమాట. అందరూ ఒక 50 లక్షలు పెట్టి ఇల్లు కడతారు, లేదా 40 లక్షలు పెట్టి ఇల్లు కడతారు. ఎంతసేపు మెటీరియల్ ఖర్చు, లేదంటే మేస్త్రి గారికి మనము ఒక స్క్వేర్ ఫీట్కి 350కి ఇచ్చాము, 450కి ఇచ్చాము, ఇదే గోలండి. కానీ పని అంటే కట్టుబడి, పని అంటే ఎంత SFT కట్టుబడి కట్టాము. కానీ ఇక్కడ పని అంటే ఏంటి? పని అంటే మెజర్ చేయడం. అంటే మనం ఏదైతే కొలతలు ఇచ్చామో ఆ కొలతల్ని గ్రౌండ్ పైన మనం ఆ గర్భాన్ని వేసి ఒక లెవెల్గా వేయాలి. అది కూడా వేసి 5 మూలలు కరెక్ట్గా ఉంటూ ఒకే లెవెల్గా ఏ మూల పెరగకుండా చేసే ప్రక్రియ ఉండాలండి. సో ఈ రకంగా చేసే మార్కింగ్స్కి మేము ట్రావెలింగు, వసతి అవన్నీ వాళ్ళు ఏర్పాటు చేసుకుంటే మేము ఒక 15,000 రూపాయలు ఛార్జ్ చేస్తాము. కనీసం 2 రోజులు ఉంటేనే ఆ పని, కనీసం 2 రోజులు ఉండాలన్నమాట. అందువల్ల పని అంటే కట్టుబడి కాదు, పని అంటే డైమెన్షన్స్, పని అంటే మెజర్మెంట్స్ని గవర్నమెంట్ గ్రౌండ్ పైన జాగ్రత్తగా చేయడం అన్నమాట. అది అందరం మన్ననలు పొంది మనం ముందుకెళ్ళాలన్నమాట. సో ఈ రకంగా మనం 2 రోజులు కేటాయించామన్నమాట. ఈ యొక్క శ్రీకాకుళం దగ్గర ఉన్నటువంటి గ్రామానికి వచ్చి కనీసం గర్భాన్ని సాధించే ప్రక్రియ ఇప్పుడు అయింది. ఇప్పుడు ఎంటైర్ లేఅవుట్ అనేది వేయడము, తర్వాత ఆ లేఅవుట్ వేసిన తర్వాత ప్రతి పిల్లర్కి, కార్నర్ పిల్లలకి ఈ యొక్క 2 దిమ్మలు కట్టించడము, సెంటర్గా వచ్చేయడానికి ఒక్కొక్క దిమ్మ కట్టించడం అనేది చేయాలి. సో మా షెడ్యూల్ ఇక్కడ రేపు సాయంత్రం దాకా ఉంటుందండి. రేపు సాయంత్రం తర్వాత నుంచి మనం రాజమండ్రి వెళ్తున్నామండి. థ్యాంక్ యూ.